మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది. దేనికని? దేనికైనా సరే ఎవరింత నెగిటివ్గా చెప్పుకున్నా ఎవరిని అనుకున్నా కానీ మనం తీసుకున్న దానికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు తీసుకుని వేరే వాళ్ళకి ఓటేసినా ఏం చేసినా కానీ ఎంత తీసుకుని మనకంటూ మన సాక్షి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ఒక దగ్గర ఏదైనా చేస్తామనుకో వాళ్ళకి ఎంతలా రుణపడి ఉంటాము. ఎంత మన డబ్బులు మనకు పెట్టినా సేఫ్గా నెగిటివ్గా మాట్లాడుతున్నారు కొంతమంది. అలా కాకుండా మనం తీసుకున్న దాని గురించి ఎవరికి వేయాలో ఓటు ఒకసారి ఆలోచిస్తే బాగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మేము జగన్ తినేసేసి వాళ్ళకి వీళ్ళకి అని చెప్తున్నారు. ఒకసారి ఆలోచించమనండి ఎవరికి వేయాలో ఓటు. మరి ఇప్పుడు ఈ పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అప్పుడు వాడున్నప్పుడు ఏం చేశాడు? వాడేమన్నా పెట్టాడా? ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈ డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు పెట్టినా ఎవడు పెట్టినా మంది పెట్టినా మనకే కదా పెడుతున్నాడు. మరి వాడున్నప్పుడు ఇన్ని పథకాలు ఏమైపోయినాయి? రాలేదే. అప్పుడు వాళ్ళ డబ్బులు ఏం చేశారు? ఈ డబ్బులన్నీ ఏం చేశారు? ఒకసారి మీరే అడగండి. నేను చెప్తున్నాను కాదు, మీకు కూడా ఉంటుంది కదా. మరి ఈ జగన్ ప్రభుత్వంలో వచ్చింది ఇన్ని పథకాలు, వాడి ప్రభుత్వంలో ఏమైపోయినాయి? ఇన్ని డబ్బులు ఏం చేశారు? అదే అందరికీ పెడుతున్నాం అని చెప్పారు. మీరు చూసారు వెళ్ళి కదా. మరి లేదు, మాకు మెజార్టీ రాపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు. మా నెక్స్ట్ ఏం మాత్రం జగనే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఈసారి మేము గెలిస్తే చంద్రబాబు గారు మేము గెలిచి జగన్ గారిని విరికిచ్చి కొడతామని అంటున్నారు కదా. 10 మంది 10 మాటలు చెప్తారు. గుంపులో గోవింద్ ఎవడైనా మాట్లాడతాడు. సింగిల్గా పోటీ చేసేవాడు నెగ్గుతాడు. ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. డైలాగ్ బాగుందా? డైలాగ్ మరి మీరు పూర్తి చేస్తే. ఇప్పుడు జగన్ ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు సీఎం వస్తారు అంటున్నారా మీరు? అంటే యూత్ అంతా పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా సినిమాలు చూసేవారికే ఓటు మాత్రం జగన్కే. ఇప్పుడు మేము చూస్తాం, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అలా అని పవన్ కళ్యాణ్ ఓటేస్తామా? పరిపాలన ఎవరు బాగుంటే వాళ్ళకి ఓటేస్తాం. జగన్ మామ. నమస్కారం అన్న. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు మళ్ళీ జగనే రావాలన్న. దేనికనండి? దేనికి అన్నీ ఉన్నాయి, సరిపోలేదు. పింఛన్లు ఉన్నాయి, బియ్యం ఇంటికి వస్తున్నది. ఏది కావాలన్నా సచివాలయంలో ఇచ్చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసులు తిరిగిపోరు, తెలుగుదేశంలో తిప్పిపోరు. రేషన్ ఇంటికి వస్తుంది. ఇంకేం కావాలి? మరి ఈ పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదండి. చంద్రబాబు ఆడికేం పని ఉందో? చంద్రబాబు అంటే ఆడు దొంగలు ఉంటున్నాడు. ఆడిగా చంద్రబాబు పనిపై మాకు పింఛన్లు ఇస్తున్నారు. మేము పని చేసుకుంటలేదా? ఆడేడుపు అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. ఈసారి గెలిపించండి ఇంకా మంచి చేస్తా అంటున్నారు కదా చంద్రబాబు గారు. ఎవరో చంద్రబాబు గారు ఆడు ఇదివరకు ఎన్నో, ఇంకా ఆడేం చేస్తాడు? హలో, మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం జగనే బాగుంటాడు. దేనికనండి? అన్ని పథకాలు ఇస్తున్నాడు కదా. అమ్మఒడి ఇస్తున్నాడు, గృహాలు ఇచ్చాడు, ఇల్లు కట్టేస్తున్నాడు. మరి అన్ని కార్యక్రమాలు కూడా పేదవాళ్ళకి చేస్తున్నాడు. ఇది పట్లదారు ప్రభుత్వం కాదు. ఏంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ దగ్గర కొంచెం కాదు, వాటి ఎవరైతే చేస్తే వాళ్ళ పేరు చెప్తాం. ఇది తప్ప మనకు పార్టీ కాదు. పరిపాలన పేదవాడికి కావాల్సిందే కావాలి. వసతులు ఉండటానికి వీళ్ళు కావాలి. ప్లస్ మనకి ఇన్ని స్థలాలు ఇచ్చాడు. ప్రతిదీ గ్రామాలకి, కొత్త గ్రామాల నగరాలు అయిపోయినాయి. మీరు కంటి భూమి కొనుక్కోవడం ఎంత చాలా పేదవాడికి సరిపోదు, అద్దెలు కట్టుకునేవాడు. మరి అటువంటి వాళ్ళకి సాయం చేయని వాళ్ళు మళ్ళీ మనకు ప్రతి ఇంటికి కూడా లబ్ధి పొందారు. లబ్ధి పొందేవాళ్ళు వేస్తే చాలు. ఎందుకంటే లబ్ధి పొందాలి మెయిన్. ప్రతి ఇంటికి అమ్మఒడి, పిఏ ఎక్స్పెన్స్, ఆరోగ్యశ్రీ, ఈ పథకాలన్నీ గత ప్రభుత్వాలు పెట్టలేదు. కానీ ఆచరించకపోయారు. కానీ కొనసాగిస్తున్నారు. రైతు బంధువు, మరి ఇంగ్లీష్ మీడియం లేదంటే వద్దన్నారు. మరి ఇంగ్లీష్ మీడియం పేదవాళ్ళు చదవకూడదా? వాళ్ళ పిల్లలే చదవాలా? ఏంటి సార్, మనం ఇంగ్లీష్ మీడియం అంటే పేదవాడు కూడా చదవాలి. ఇంగ్లీష్ చదివి వాడు కూడా ఉన్నతమైన విద్య మెయిన్. ఒక విద్య చదువుకున్నాడు ఇంట్లో ఉంటే ఆ కుటుంబం అంతా పైకి వస్తుంది. చదవలేకపోతే ఎక్కడ ఉంటాం? ఇంగ్లీష్ రాదు. మరి ఈ పథకాలు ఇవన్నీ ఇవ్వడం వల్ల జనాలు సోమరిపోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు. అలాగంటారు. ఇష్టం లేనివాడు ఎలాగంటారండి? తప్పు కదా. సోమరిపోతులు ఎందుకు అవుతారు? కొంతమంది ఉపయోగపడే పథకాలు అవి అంతే. తప్ప ఇప్పుడు మందు రేట్లు పెరిగి అంటారు. తాగినోడికి మాంతాడా? 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు 600 రూపాయలు 700 రూపాయలు 800 రూపాయలు 900 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 400 రూపాయలు 500 రూపాయలు 600 రూపాయలు 700 రూపాయలు 800 రూపాయలు 900 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయ
పెంచాడు ఆయన మనం మానరు. ఎంత పెట్టినా ఎంత 200 పెట్టినా 300 పెట్టి తాగుతూ ఉంటారు. తాగినోడు మానరు, తాగినోడు తాగుతూనే ఉంటాడు, మానేస్తాడు. అది తప్ప మనం గవర్నమెంట్ అంటే ప్రతిపక్షం అనాలకుండా అంటారు వాళ్ళు. ప్రతిపక్షం ఏముందంటే గవర్నమెంట్ చేసే పని ఏది పని ముట్టుకోరు, ప్రతిదానికి కోట్లు వేస్తారు వాళ్ళు. ప్రజలు చూస్తున్నారు, రాబోయే ప్రజలు నిర్ణయిస్తారు. మరి ప్రతి ఒక్క వస్తువు పైన ధర పెరిగిపోయింది, సామాన్యుడు ఎలా బతుకుతాడని అంటున్నారు కదా. సామాన్యుడు ప్రతి ఏది పెరగలేదండి. సామాన్యుడు ట్యాక్స్ కడతాడు, పెద్దవాడు వాడు డైరెక్ట్ ఫ్యాక్టరీని వచ్చేస్తాడు. కట్టుబడేవాడో ప్రతి పన్ను సబ్బు మీద కట్టుబడేవాడో సామాన్యుడే, వాడు పేక్స్ మీద కట్టుబడేవాడో ట్యాక్సీ సామాన్యుడు. వాళ్ళు డైరెక్ట్ కంపెనీ వచ్చేస్తారు, వాళ్ళు కట్టట్లేదు వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు గారికి అనుకోండి, పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్ కంపెనీ వచ్చేస్తారు, వాళ్ళకి ట్యాక్సీలు ఏం కట్టవు. కట్టుబడేవాడో ఒక సామాన్యుడు కడతాడు, వాడికి కడతాడు తప్ప దీనికి ఏం లేదు. ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాక్కుంటున్నారు జగన్ గారు అని అంటున్నారు, నిజమేనంటారా? అది ఎలా ఉంటుందండి, లాక్కోకుండా ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఆటో డబ్బులు వేస్తాడు, వాడు ట్యాక్స్ కట్టాలి కదా, ఆ డబ్బులు కడుతున్నాడు. పోయి ఇచ్చినోడు కావాలి కదా, మళ్ళీ గవర్నమెంట్కి వెళ్తుంది కదా, ఇచ్చినోడు కావాలి కదా. ఇప్పుడు నాకు మీరు టీ తాగుతారు, ఓ టీ తాగమని డబ్బులు ఇస్తావు, తాగుతాను బాబు ఏం చేయమంటావు చెప్తావు. చేసి పని చేయనివాడు తిన్నవాడు పని చేయకుండా మాట కదా. ఇదేంటి సార్, ఇంత తగ్గ ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, జగన్ గారు ఏమన్నా భయపడతారు? ఏం భయపడవు. అక్కడ ఆయనకి తెలంగాణలో ఇచ్చారు, ఏం నగ్గలేదు కదా ఆయనకి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా కష్టపడి పైకి వస్తే పావులు రావచ్చు. ఇంకో పార్టీలో జంప్ అయినప్పుడు అక్కడ వాళ్ళు నా సామాజిక వర్గం వాళ్ళు ఆ వర్గం కూడా నమ్మరు. ఎందుకంటే నిలబడి ఒక సీటు మీద తగ్గితే అలా వస్తుందేమో ఎవరు చెప్పగలరు పరిపస్తుతం కనుక. అటువంటి ఏమి ఆ రెండు పార్టీలకి మన ఏమీ చేయదు. ఆయన సీట్లు 100 సీట్లు ఉన్నాయని నగ్గి పరిపాలన ఫామ్ చేస్తాడు అంతే. ఓకే, మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ బాబు. దేనికనండి? వివరాలు ఏం చెప్పను అంటే పింఛన్ కానీ ఇవన్నీ అందుతున్నాయండి. పోయినసారి చంద్రబాబు గారి పరిపాలన ఇలా జరిగాయి మీకు పింఛన్ అందడం? లేదు. చంద్రబాబు గారి పరిపాలన బాగుందా, జగన్ గారిది బాగుందండి? జగన్ బాబుదే బాగుంది. జగన్ గారిది బాగుంది. జగన్ బాబు ఈసారి కూడా జగన్ గారు వస్తేనే బాగుంది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, ఆయన గెలుస్తారు అనుకుంటున్నారా? తెలీదు ఇక ఎవరాలు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి? ఊళ్ళో ఉంటారు. అమ్మాయిని అడుగు బాగా పెద్దగా. అయితే ఈసారి చంద్రబాబు గారిని నమ్మొచ్చు అంటారా? మరి వద్దు ఈసారి అయితే జగన్ గారిని గెలిపించుకుంటారు. ఓకే అండి. మన ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు అయితే బాగుంటుందమ్మా. దేనికేనండి? దేనికైనా అన్ని సౌకర్యాలు బాగానే జరుగుతున్నాయమ్మా మాకు. ఏమేమి పథకాలు ఎందుకండి? ఈ పెన్షన్, డోక్రా అన్నీ అందుతున్నాయమ్మా, బియ్యమని అన్నీ అందుతున్నాయి బాబా. మరి ఇలా ఇవ్వడం వల్ల జనాలు సమర్పోతులు అవుతున్నారని చంద్రబాబు గారు అంటున్నారు కదా. అవుతే మాకు జగన్నే కావాలమ్మా. జగన్ గారే కావాలి. ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదండి, గెలుస్తారు అనుకుంటున్నారా మీరు? జగన్నే గెలుస్తారమ్మా. జగన్ గారు గెలుస్తారు. మాకు ఆయనే కావాలమ్మా. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? బాగానే ఉందమ్మా. బాగానే చేస్తున్నారా? ప్రతి నెల ఇంటింటి తిరిగి పెన్షన్లు అన్ని బాగానే ఇస్తున్నారమ్మా. లంచాలు ఏమైనా తీసుకుంటున్నారండి? లంచాలు కట్ట ఇంకేమి తీసుకుంటలేదు బాబు. చంద్రబాబు గారి పరిపాలన బాగుంది, ఇప్పుడు జగన్ గారి పరిపాలన బాగుందండి? చంద్రబాబు పరిపాలన మాకు అంత నచ్చలేదు బాబా, జగన్ పరిపాలనే బాగుందమ్మా. ఈసారి కూడా జగన్ గారిని గెలిపిస్తాం అమ్మా. ఓకే అండి, గెలిపిస్తానమ్మా.